వెల్కమ్ బ్యాక్ టు కలర్ రాజు యూట్యూబ్ ఛానల్. ఈరోజు కంటెంట్ ఏంది అంటే మేము స్విమ్మింగ్ చేయడానికి వచ్చినాం అనమాట. అది ఈరోజు వచ్చేసి వీడియో. వాటర్ ఎట్లా ఉంది, ఏంది కథ, ఎంతమంది వచ్చినాము అన్నీ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అనమాట. స్విమ్మింగ్ అయితే అయిపోయింది, ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఇప్పుడు వెళ్ళి లంచ్ చేసి ఏం చేయాలన్నది నెక్స్ట్ స్టెప్ ఆలోచించాలి. ఆలోచించిన తర్వాత ఇంకేముంటుంది ఫ్రెండ్స్, మళ్ళా వేసుడే, మళ్ళా ఊడే వేసుడే. ఇక మంగళవారం బుధవారం వచ్చినాం, స్నానం చేసుకున్నాం, అంతా అయిపోయింది. మళ్ళా వెళ్ళిపోతున్నాం. పారి ఎట్లున్నదంటే మీకు చూపించాలంటే ఇక మీరు చూసుకోవచ్చు. బ్యాక్ కెమెరా తోటి ఇంత వాటర్ మాత్రం ఫ్రెష్ ఉంటాయి, ఏం గలీజ్ ఉంటాయి, మంచిగా ఉంటుంది. మేము హోలీకి గూడంగా ఎన్ని వచ్చి స్నానం చేస్తాము, కానీ రావాలంటే కొంచెం తిప్పాలన్నమాట. మేము కొంచెం దూరం, మేము ఉండేది బీరంగూడ, ఆడ నుంచి ఇడి దాకా రావాలంటే అందు గురించి కొంచెం అప్పుడప్పుడు వచ్చి స్నానం చేసుకొని ఎంటర్టైన్మెంట్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. ఇంత దమ్ము ఎందుకు వస్తుంది అంటే చూసుకోవచ్చు మీరు. ఇవన్నీ ఎక్కేసి వెళ్ళిపోవాలన్నమాట. ఇవన్నీ ఎక్కాలి, ఇవన్నీ ఎక్కి రోడ్ అవతలకి అవతలకి పోతే రోడ్ వస్తుంది. బండి ఎక్కి రైట్ సీదా ఇంటికి. వీలుగా మా ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడు చూడు, ఇక కొండలు గిండాలు అన్నీ ఎక్కుకుంటారు ఇలా అనమాట. ఈ కొండలు ఎక్కుడు, ఇదేం ఎక్కుడు. ఇగో దానిని పడతానా పట్టానా, ఇగో ఇట్లా ఇట్లా ఇది ఇట్లా రావాల్సి వస్తున్నది. మన దగ్గరనేమో ఏం లేదు. ఇదేమో దమ్ము వస్తూ ఉంటుంది. ఇవన్నీ అవే పాంపులతోటి పిలిచేది. ఇవన్నీ ఏదో ఒక వీడియో తీయాలి కాబట్టి ఏదో ఒక వీడియో తీస్తున్నా. కానీ చెడ్డ వీడియోలు అయితే కాదు, మంచి వీడియోలే తీస్తా. కానీ మీరు ఎంకరేజ్ మాత్రం చేయండి. వీడియోలు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ మాత్రం చేస్తలేరు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోరా ప్లీజ్. వీడియోలు కూడా మీకోసమే కదా. ఇగో ఇంత తిప్పలు పడి ఇళ్ళకి వచ్చి మరి ఇగో కనిపిస్తుందా మీకు? ఆల్రెడీ కనిపిస్తుందా అనుకుంటా. నాకు దమ్ము వస్తున్నది ఆ కొండలు ఎక్కి ఆల్మోస్ట్ ఇక బైక్ అయితే వచ్చేసిన. ఇక నా బైక్ దగ్గరికి వెళ్ళి బైక్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోవడమే. ఇక ఇక్కడ ఏదో కొత్త కంపెనీ వస్తుందంట. ఇక్కడ ఏం కంపెనీ మనకు తెలియదు, కానీ కంపెనీ అయితే వస్తుందంట. ఒకప్పుడైతే ఇది మొత్తం జంగల్ ఉండే ఫ్రెండ్స్. ఎంటైర్ సైడ్ ఎవ్వరు రాకపోతుండే, ఏం చేయకపోతుండే. ఇది మొత్తం సింగిల్ రోడ్ ఉండే. సింగిల్ రోడ్ కూడా లేదు, మట్టి రోడ్ ఉండే. ఇది మ్యాక్సిమం డెవలప్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 4 years అవుతుంది అనమాట. మన తెలంగాణ ఎప్పటి నుంచి వచ్చిందో అప్పటి నుంచి డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మొత్తం కంపెనీలే ఉంటాయి. ఇన్కమ్ వస్తుంది, మనకి ఎవరు సంబంధం లేదు, కానీ మొత్తం కంపెనీలే ఉంటాయి ఇటు సైడ్. మన బైక్ వచ్చేసి ఆడ ఉన్నది. మన బైక్ మీద ఎక్కేసి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవడమే. ఇక ఇంకొకటి ఏంటి అంటే వీడియోలు మీరు చూస్తున్నారు చూడండి, కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేస్తలేరు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు అడుగుతున్నా అంటే మనకు సబ్స్క్రైబర్లు తక్కువ ఉన్నారు కదా, అందు గురించి సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతున్నా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.